దేవుడు మీ నాన్న. చెప్పు. దేవుడు నానంటే ఇప్పుడు ప్రార్థన అనగానే బిగసపోకూడదు, పరిగెత్తాలి. ఎప్పుడు దొరికిద్ది అవకాశం, ఎప్పుడు దొరికిద్ది ఆ ఛాన్స్? మీరు ఎంతమందికి ఇష్టం తండ్రితో మాట్లాడుకోవటం? నిజంగా ఇష్టమేనా? ఒకవేళ ఇప్పటిదాకా ఇష్టం లేకపోతే ఇక నుంచి ఇష్టం. ఓ కూర్చో. ఆయన నాన్న. యెషయా గ్రంథం 46:4 ముదిమి వచ్చు వరకు, అంటే తల మొత్తం నెరసిపోయి అందరూ నిన్ను పెద్ద ఆయన అన్నా, యేసయ్య అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, నువ్వు నాకు ఎప్పటికీ చిన్నాయనివే. ఎంత చిన్నాయనివి అంటే నేను ఎత్తుకునేంత చిన్నాయనివి నువ్వు నాకు అంటున్నాడు ఆయన. తల మొత్తం నెరిసి పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా, బామ్మ, నాయనమ్మోయ్, అమ్మమ్మోయ్ అనిపించుకున్నా, తాతమ్మోయ్ అనిపించుకున్నా, నాకు మాత్రం నువ్వు చిన్నావే. ఎంత చిన్నావి అంటే నేను ఎత్తుకుని ముద్దాడుకునేంత చిన్నదానివి నువ్వు నాకు. హల్లెలూయా. యేసయ్య ఏమండి, దేవుడు పర్సనాలిటీలో పెద్దోడే, వయసులో కూడా పెద్దోడే. ఇక్కడ అంటున్నాడు, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. పురుషుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా నిలువుకి ఎత్తుకోవడానికి చూస్తాడు, స్త్రీ చంకనేసుకోవడానికి చూస్తుంది. చంక పెట్టుకున్నవాడును నేనే అన్నాడు, ఎత్తుకున్నవాడును నేనే అన్నాడు. ఇక్కడ రెండు క్యారెక్టర్లు ఆయనే కనపడుతున్నాడు. ఎత్తుకున్నవాడును నేను అంటే మీ నాన్నని అంటున్నాడు ఆయన. చంక పెట్టుకున్నవాడును నేనే అంటే అమ్మ పాత్రలోకి వచ్చాడు. అక్కడ మీ అమ్మను కూడా నేనే అన్నాడు. ఆడ మనిషికి ఏ కొంచెం అవకాశం దొరికినా చంకనేయటానికి ట్రై చేసిద్ది. పురుషుడికి బిడ్డను చంకనెత్తుకోవటం అవమానం, అట్ట ఫీల్ అవుతాడు. వాడు ఎంత బరువు ఉన్నా సరే, ఒక్కొక్క పిల్లగాడు ఉంటాడు, వాడు పిల్లోడే కానీ మంచి వెయిట్ ఉంటాడు, గోడ జారిపోతుంటుంది వాడి మేలేక, అయినా సరే ఏడ్చగలాడుతూ నిలువునే ఎత్తుకుంటాడు, కానీ చంకనేసుకోడు, అవమానంగా ఫీల్ అవుతాడు. కానీ స్త్రీ ఏ కొంచెం ఛాన్స్ ఉన్నా చంకనేసుకుంటుంది. ఇక్కడ ఎత్తుకుంటాను నేనే అన్నాడు, చంక పెట్టుకుంటాను నేనే అన్నాడు. ఎత్తుకుంటాను అన్నకాడ మీ నాన్నని అంటున్నాడు, చంక పెట్టుకుంటాను అన్నకాడ మీ అమ్మని అంటున్నాడు ఆయన. బాగుంది. ఇక ఆయన గురించి వర్ణించుకుంటాం, ఆ ఒక్కడి గురించి మాట్లాడుకుంటాం పోతే మనకు తెల్లారిద్ది. ఇప్పుడు ఇందులో మనకు పాఠం ఏంటి? ఏదో పాఠం ఉండాలి కదా, ఆ పాఠం దగ్గరికి వస్తా. ఆయన గురించి అలా వర్ణించి మాట్లాడాలి, ఆ భక్తులు ఆయన్ని స్పర్శించిన తీరుని మీకు నేర్పించాలని నాకు చాలా ఆసక్తిగా ఉంటుంది. ఏం లేదు, నేను అందించిన ఆ స్పర్శలోగా నువ్వు అందుకోగలిగావంటే ఈ నిన్ను జడగొట్టడం ఎవడి వల్ల కాదు. అది నా బాధ. దేవుణ్ణి అందుకోవాల్సిన రీతిలో నువ్వు అందుకున్నావంటే, కలుసుకోవాల్సిన రీతిలో కలుసుకున్నావంటే, దేవుని సహవాసం యొక్క రుచి నువ్వు ఎరిగావంటే, ఇక నిన్ను ఎదుర్కోవడం, నిన్ను జడగొట్టడం ఏ దెయ్యంగాడి వల్ల కాదు, ఏ లూసిఫర్ వల్ల కాదు, ఏ సైతాన్ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. అంత అద్భుతమైన అనుబంధం ఏర్పడింది. దానికోసమే ఇంతసేపు ప్రసంగం. దేవునికి మహిమ. నాకైతే నిజం చెబుతున్నా, నాకు అదే ఇష్టం. ఊళ్ళో ఉండటం కన్నా అడవిలో ఉండటం ఇష్టం నాకు. ఇదేం పిచ్చిరా అంటారేమో. అడవిలో అయితే ఎవడు ఉండడు, యేసయ్య ఉంటాడు, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఎక్కడ అంత చోటు దొరికితే అక్కడ గుడి చేసుకుంటూ ఉంటా. ఎక్కడ అంత సందు దొరికితే అక్కడ గుడి చేసుకుంటూ ఉంటా. ఎందుకురా ఈ గుడిసెలు ఏందంటారు. అంతకుముందు ఒక దగ్గర గుడి చేసుకున్నా, ఇప్పుడు ఇంకో చోట గుడి చేస్తారా? చూపిస్తాలే, ఆ గుడిసెలన్నీ మీకు చూపిస్తా. ప్రార్థన చేసుకోవటానికి, ఏకాంత ప్రార్థన కోసం చిన్న పాక. ఎవరుండ్రు ఇక అక్కడ? నేను, నా తండ్రి. మీరు నమ్మండి నమ్మపోండి, కూటం అయిపోయిద్దా? పోయి కాసేపు ఇక తిని నిద్రపోదాం అనిపించదు నా మనసు. వెళ్ళిపోయి ఏకాంతంగా దేవునితో కూర్చుందాం అని అనిపిస్తుంది. మరి మీకేమనిపించద్దు నాకైతే తెలీదు. ఏ కొంచెం ఖాళీ దొరికినా నా మనసు గట్టే లాగుతూ ఉంటుంది. మీరు కూడా అలా కనెక్ట్ అయితే ఎంత బాగుండు. మీకు కూడా అలాగే దేవాసక్తి కలిగితే ఎంత బాగుండు. తప్పకుండా మీకు ఉందిలే ఆల్రెడీ. నాకంటే మీరే మంచివాళ్ళు, ఇంకా ఎక్కువ. నాకంటే మీరే ఎక్కువగా దేవుణ్ణి హత్తుకుంటారు.
ఆమేన్, ఆమేన్. సరే, దేవుడు తను గూర్చి తాను తల్లిగా తండ్రిగా చెప్పుకుంటున్నాడు. దేవుళ్ళో 2 షేడ్స్ మనం చూడొచ్చు. పురుషుని పాత్ర, స్త్రీ పాత్ర. 2 అనుభవాలు కలిగి ఉన్నాడు ఆయన. ఆదికాండంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. నరులను చేయుదుము అన్నప్పుడు దానికి ముందు ఏమన్నాడు? ఆదికాండం 1:26లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఈ మాటను ఎప్పుడన్నా ఆలోచించారా? స్త్రీ కూడా దేవుని స్వరూపంలో భాగమేనట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమన్న ఆ దేవుడే తన స్వరూపమందు తన పోలిక చొప్పున వారిని చేశాడు అని ఫస్ట్ ఏమెత్తాడు? స్త్రీని గాను పురుషుని గాను వారిని చేసెను. ఇప్పుడు పురుషుడు దేవుని స్వరూపం, మరి స్త్రీ ఎవరు? స్త్రీ కూడా దైవ స్వరూపంలో ఒక భాగమే. స్త్రీని ఎప్పుడూ తక్కువ చేయడానికి లేదు. దేవునికి స్తోత్రం. నాణ్యానికి ఒక పక్క రూపం పురుషుడైతే మరో పక్క స్త్రీ. ఈ 2 తత్వాలు ఎరిగి ఉన్నవాడు కనుకనే ఆయన దేవుడు. భగవంతుడు అనే మాటలోని అంతర్లీనంగా ధ్వనించే అర్థం కూడా ఇదే. తర్వాత మీరు తెలుసుకోండి భగవంతుడు అంటే అర్థం ఏంటో. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరం పురుషులు స్త్రీలు అందరూ ఉన్నారు. దేవుడు మనకి అమ్మగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అమ్మగా అపోస్తలుడైన పౌలు తను గూర్చి తను సంఘానికి పరిచయం చేసుకునేటప్పుడు ఒక చోట, స్తన్యమిచ్చు తల్లి తన చంటి పిల్లలను గారవించినట్లు మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి అనే మాట వాడతాడు. అంటే పాలిచ్చేటువంటి అమ్మ వలె పౌలు తన్ను తాను సంఘం ఎదుట పోల్చుకున్నాడు. దేవుడు తల్లిలాగే పోల్చుకున్నాడు. ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనం త్వరగా చూడండి. యెషయా గ్రంథం 49:14 త్వరగా. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకుని. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరుమోను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే సియోను అనుకుంటుంది, ఏమని అనుకుంటుంది? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. మీ అమ్మ నిన్ను మర్చిపోయిద్దేమో ఏదన్నా ఒక జామున ఒక పూట, కానీ నేను నిన్ను మరువజాలను. ఒక్క పూట ఒక గడియ కూడా నేను మరువలేదు అని ఘంటాపదంగా చెప్తున్నాడు దేవుడు.